2023లో రీసర్వే పేరుతో ఘోరాలు నేరాలు జరిగిపోయినాయి. వాటి రెక్టిఫికేషన్ పెద్ద సమస్య అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముత్తుకూరులో ఉన్నాము. మామిడిపూడిలో 186 ఎకరాలు వాగు పొరంబోకని పడిపోయింది. వాళ్ళ పట్టాలు, వాళ్ళ అమ్మకాలు, కొనుక్కోటాలు, పట్టదారు పాస్బుక్లు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. 2023 రీసర్వేలో వాగు పొరంబోకని పడిపోయింది. ఇప్పుడు తహసీల్దార్లకి అది క్లియర్ చేయటం పెద్ద తలకానొప్పిగా ఉంది. ఆ వాగు పొరంబోకని పడింది కాబట్టి ఇంకా అమ్మకాలు, కొనుగోళ్ళు ఆగిపోయినాయి. పాస్బుక్ కూడా లేదు. అందుకని అవన్నీ తెచ్చి పెట్టారు నెత్తిన శనిని. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టారు. తహసీల్దార్లకి, ఆర్డీఓలకి, జాయింట్ కలెక్టర్, సిసిఎల్ఏ, రెవెన్యూ సెక్రటరీ ఎవరికి సంబంధం లేకుండా ఎవరో ఒక ఆయన రిటైర్డ్ ఆర్డీఓ, అక్కడ రిటైర్డ్ ఆఫీసర్ స్టేట్లో 15 రోజుల్లో వాళ్ళిద్దరు తిరిగిపోవాలా. వాళ్ళు నో అంటే హైకోర్టుకు పోవాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేసాం. ప్లస్ ఆ పట్టదారు పాస్బుక్లు, తప్పుడు బుక్లు, వాళ్ళ ఫోటోలు ఉన్నాయి తీసేసాం. క్యూఆర్ కోడ్ పెట్టాం. రాజముద్రతో ఇప్పుడు పంపిణీ చేస్తున్నాం. ఇప్పుడు ఈపూరు 1Aలో 533 పాస్బుక్లు ఇప్పుడు పంపిణీ జరుగుతూ ఉంది. అట్లే టోటల్ ముతుకూరు మండలంలో 5480 మందికి ఇవ్వాలా. ఇప్పటి వరకు 2370 మందికి ఇచ్చారు. ఈ పాస్బుక్స్ మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేసి ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఏదైనా పొరపాట్లు వస్తే 1, 2, 1 డెఫినెట్గా అవి కూడా సర్దుబాటు చేస్తారు. రైతులకి వాళ్ళ భూముల మీద హక్కులు, ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడటం మా బాధ్యత. ఇక్కడ 186 ఎకరాలు ఆడ పొదలకూరు మండలం అయితే ఒక మర్రిపల్లి, ఒక పార్లపల్లి, ఒక మహమ్మదాపురం, ఒక వెలిగంటిపాడెం, గ్రామాలు 300 ఎకరాలు, 500 ఎకరాలు, 400 ఎకరాలు అన్నీ 22A, 350 ఎకరాలు గయాల్ అని పడిపోయింది రీసర్వేలో. వాళ్ళు ఇంకా అప్పు తెచ్చుకునే దానికి లేదు. ఏదన్నా బిడ్డల పెళ్ళిళ్ళకి వాళ్ళకి ఇచ్చేదానికి, అమ్మేదానికి లేదు. ఇప్పుడు 2 గ్రామాలు క్లియర్ చేయించాం. ఆనాటి ఎమ్మెల్యే, ఆనాటి మంత్రి, ఆయన వైసీపీ నాయకుడు, ఆయన మండలం, గ్రామాలు దాంట్లో తెలుగుదేశం, వైసీపీ ఇద్దరు ఉంటారు కదా గ్రామంలో. ఒక పార్టీ వాళ్ళే కాదు, ఆయన పార్టీ వాళ్ళు కూడా మునిగిపోయినారు. అవన్నీ మార్పిచ్చేది. ఇప్పుడు పార్లపల్లి, మర్రిపల్లి మార్పిచ్చేసాం. ఇంకా మహమ్మదాపురం 22Aలో ఉంది. ఇక్కడ వెలిగంటిపాలెం గయాల్లో ఉంది. అవన్నీ జాయింట్ కలెక్టర్ దగ్గర పెట్టి ఇప్పటికీ తంటాలు పడుతూ ఉన్నాం రెక్టిఫై చేసేదానికి. అటువంటి పాపాలు 23 రీసర్వేలో జరిగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగినాయి. వాటన్నిటినీ రెక్టిఫై చేయటం తల ప్రాణం తోక్కొస్తుంది రెవెన్యూ డిపార్ట్మెంట్కి. మేము ఆఫీస్లో నేను కూర్చొని అర్జీలు తీసుకుంటే టోటల్ అర్జీలు అవే. మెజారిటీ రెవెన్యూ ఇష్యూస్. వాటన్నిటిని పరిష్కారం చేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.